మీ పేరు? నా పేరు బాలాజీ అండి. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుందండి. టీడీపీ. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? పోయిన ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకి జగన్ చేసింది ఏం లేదండి. రోడ్డు సరిగ్గా ఉండదు. మధ్యతరగతి కుటుంబాలందరూ వలసపోతున్నారు. అంటే చాలా ఇబ్బందికరమైన రోజులు ఉన్నాయి. అందుకని జగన్ రాడు ఈసారి. టీడీపీ మటుకు గ్యారెంటీ వస్తుందండి. సంక్షేమ పథకాలు ఏమి అందట్లేదా మీకు? మాకు మా పిల్లలు చదువుతున్నారండి. స్కాలర్షిప్ డబ్బులు ఇప్పటికి రాలేదు. అయ్యో వస్తున్నాయి అది అని చెప్తున్నారు కానీ ఇప్పుడు వరకు రాలేదు. రైతు భరోసా కూడా ఒకసారి వచ్చిందండి నాకు. పిఎం కిసాన్ డబ్బులు మటుకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, సో ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు? ముగ్గురు వచ్చి ఒక నోడ కొట్టడం అంటే చాలా ఇదైన, కానీ ముగ్గురు వచ్చి ఒకరిని కొట్టడం అంటే చాలా ఇదిగా ఉందండి. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే మేళ సింగిల్గా విడివిడిగా పోటీ చేస్తే బాగుంటుంది? సింగిల్గా విడివిడిగా చేస్తుంటే ఇంకా బాగుంటుంది. ఒక్కడి మీద ముగ్గురు అనేది కొంచెం ఇదిగా ఉంది. ఎట్లా అంటే ప్రజల్లో ఒక్కడి మీద ముగ్గురు పోటీ చేయడం ఏంటి అనే మనసులో ఉంటుంది, భావన వస్తుంది. అందుకని ఒక్కొక్కరే విడివిడిగా చేస్తుంటే ఇంకా బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది 5 years ఎక్కడ జరగలేదు అంటారు మీరు? అభివృద్ధి అంటే కొన్ని చేశారండి. తినేటోళ్ళు తిన్నారు. ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు, ప్లాట్లు ఇచ్చాడు. వాటిల్లో చాలా అవాల్కం కొనడం జరిగింది. కొందరికి వచ్చేటోళ్ళకి వచ్చినాయి, ఇచ్చేటోళ్ళకి ఇచ్చారు, కొందరికి ఇవ్వాల. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు, ఏమంటారు మీరు? కొందరికి అందుతున్నాయండి సంక్షేమ పథకాలు, కొందరికి అందట్లేదు. బిల్కుల్ చాలా మందికి అందట్లేదు. అవి ఇవ్వడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారమ్మా? కొన్ని అయితే మంచిదేనండి, కొన్ని అయితే మంచిగానే ఉన్నాయి. కొన్ని మటుకు అమలు రాలేదు. కొన్ని అమలు రాకముందే వీళ్ళు వచ్చినాయని చెప్పేసి ప్రజలు మోసగిస్తుంది ఎక్కువ. సరే, 3 రాజధానులు ఉంటున్నారు కదా, రాజధానులు 3 అంటున్నారు కదా, 3 ఉంటే మేళ ఒకటే ఉంటే మంచిదండి. ఒకటే 3 రాజధానులు అంటే కుదరదు. ఒకటే ఇస్తే అదే ఇచ్చేవాళ్ళు కానీ ఇస్తే ఈ దూర ప్రాంతాల్లో అందరికీ బాగా బెనిఫిట్గా ఉంటుంది. ఎక్కడో కర్నూలు ఇచ్చి అక్కడ ఇచ్చాను అందరికీ దగ్గరలో ఉంటుంది కదా విజయవాడ. మరి చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి ఏమేమి జరుగుతుంది ఇక్కడ? ఆయన కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని చేస్తాడు అని మైండ్ వేరే అండి. ఆయన టెక్నాలజీ మైండ్ బాగుంది. ఎన్ని సీట్లు వస్తాయండి? సరే, ఈసారి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? టీడీపీ, జనసేన, బీజేపీ 90-95 100 లోపలేనండి, మళ్ళీ ఎక్కువ. సో ఫైనల్గా అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు వస్తుంది అంట. 3 పొత్తు వస్తుంది ఈసారి టీడీపీ. థ్యాంక్స్ అన్న. Please like and subscribe Eagle Andhra.